హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. ప్రెజెంట్ అయితే మనం మార్కాపురం జిల్లా మార్కాపురంలో అయితే ఉన్నాం. సంక్రాంతి సంబరాలు అయితే మొదలైపోయాయి. మన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతుంది. మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో సార్ మాటలను అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ మార్కాపురం జిల్లా అయింది కొత్త సంవత్సరం, మరి ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాం మరి పూర్తి వివరాలు సార్ మాట్లాడి తెలుసుకుందాం. పదండి. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో సార్ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? కొత్త సంవత్సరం, కొత్త జిల్లా, సో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేస్తున్నారు. సో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్? ఈరోజు మా జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా మీ సుమన్ టీవీ తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జిల్లా వచ్చిన సందర్భంగా మా మార్కాపురం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని అందరితో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ ముగ్గుల పోటీలు, అలాగే లెమన్ స్పూన్ పోటీలు, ప్రజాపారు, అలాగే మ్యూజికల్ చైర్, వీటితో పాటు కోలాటం కాంపిటీషన్స్ కూడా పెట్టాం. బ్రహ్మాండంగా దగ్గర 9 టీముల వరకు కోలాటం కాంపిటీషన్స్ వచ్చాయి. ఈ రోజు అందరూ కూడా మా పట్టణ వాసులు, అలాగే మా మహిళా సోదరులు మనందరూ కూడా ఈ ఈవెంట్స్ ని ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. సార్ కొత్త జిల్లా అయ్యింది, కొత్త సంవత్సరము. సో మరి ఈ సంవత్సరం మన మార్కాపురం జిల్లాని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు సార్? 100% మా నియోజకవర్గము, మా జిల్లా అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. కొందరు కావాలని మా జిల్లా మీద బురద వెళ్ళాలని కొందరు పనిగట్టుకునేలా ఈ మధ్య దుష్ప్రచారం చేశారు. దొనకొండ కలపలేదు, అది కలపలేదు, ఇది కలపలేదు అని. కానీ అవన్నీ కూడా ఫేక్ మాటలు. ఎందుకంటే మాకు దొనకొండ కలిసినా ఒకటే, కలగపోయినా ఒకటే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చేయాలా అనేటువంటి దృక్పథంతో మా నాయకులు ఉన్నారు. 100%. ఎందుకంటే ఈరోజు మా మార్కాపురం ఉంది, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. రమణపాలెం ఉంది, వేల ఎకరాలు ఉన్నాయి. కరిగిరి ఉంది, నిమ్స్ ఉంది, నిమ్స్ వస్తుంది. దగ్గర 6,000 ఎకరాల్లో నిమ్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలాగే గిద్దలూరు ఉంది, బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ అన్నిటికీ మేము మా ఏరియాకు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కి మేము ల్యాండ్స్ చూపించగలటువంటి నమ్మకం కానీ ధైర్యం కానీ మాకుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేమేం భయపడాల్సిన పని లేదు. కాబట్టి మా జిల్లా అనేది 100% డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఎస్పెషల్లీ మా మార్కాపురం మాత్రం అయితే డెవలప్ చెందుతుందని 100% ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే మాకు వెలుగొండ త్వరలో రాబోతా ఉంది. వెలుగొండ వస్తే మా ప్రాంతం అంతా కూడా చెరువుల పంటతో తూగుతూ ఉంటుంది. ఎందుకంటే మా పొలాలన్నీ కూడా మంచి పొలాలు, బంగారు పొలాలు, మంచి వాటర్ ఫెసిలిటీ అనేది వచ్చిందంటే మా పంటలలో బంగారమే పడుతుంది. పోతే ఇంకా మా ప్రాంతానికి ఒకటి మిర్చి యార్డ్ కూడా ఇస్తామని మా మంత్రి గారు చెప్తున్నారు. అలాగే మా మార్కాపురం మిర్చి యార్డ్ వస్తుంది. ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్, మెడికల్ కాలేజ్ వస్తుంది. పోతే జిల్లాకు ఒక స్టేడియం ఇవ్వాలా అనేటువంటి నిర్ణయం మా చంద్రబాబు గారికి ఉంది. ఆ ఆలోచన భాగంగా మా కొత్త జిల్లాకు కూడా మాకు స్టేడియం వస్తుంది. ఇట్లా అన్ని రంగాల్లో అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా మా ప్రాంతం డెవలప్ చెందబోతాం. సార్ మన మార్కాపురం జిల్లాకి ఒక డౌట్ ఉంది సార్. మార్కాపురం జిల్లా అయింది కానీ మార్కాపురం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి? మార్కాపురం నియోజకవర్గంలో 4 నియోజకవర్గాలు. ఒకటి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి. ఈ 4 నియోజకవర్గాల్లో సుమారు 11.5 లక్షల పాపులేషన్ ఉంది. ఈ 11.5 లక్షల జనాభాకి ఒక జిల్లా అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఈ మధ్య ఏర్పడినటువంటి కొత్త జిల్లాలతో పోల్చుకుంటే మార్కాపురం జిల్లా కూడా చాలా పెద్ద జిల్లా. ఏరియా పరంగా కానీ పాపులేషన్ పరంగా కానీ పెద్ద జిల్లానే అయినట్టు. సార్ మార్కాపురం జిల్లాకి దొనకొండ గాని కలిసినట్లయితే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, మన మార్కాపురం జిల్లా బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ సార్? అది పబ్లిక్ అంటున్నారు అనేది రాంగమ్మ. పబ్లిక్ తప్పుదో పట్టించడానికి కొందరు శక్తులు పనిచేస్తా ఉంది. అంతేగాని దొనకొండ కలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, లేదంటే అభివృద్ధి చెందదు, రెవెన్యూలు వస్తాయి, ఇలాంటి రావు. ఇటువంటి అన్ని కూడా కరెక్ట్ అయిన మాటలు కాదు.
రేపు మార్కాపురం నియోజకవర్గమే కాకుండా ఈ 3 నియోజకవర్గాల్లో అపారమైనటువంటి భూ సంపద అనేది ఉంది. ఈ భూ సంపద ద్వారా భూములు మేము ఇండస్ట్రీస్ కేటాయించేదానికి కొన్ని వేల ఎకరాలు ఉంది. కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. వెనుకబడ్డ ఈ 4 నియోజకవర్గాలకు ప్రజలకు కానీ, వెనుకబడ్డ 4 నియోజకవర్గాల యువతకు కానీ ఉపాధి చూపించగలిగినటువంటి కెపాసిటీ అయితే ఈ జిల్లాకు ఉంది. కాబట్టి ఒక దొనకొండ కలిస్తేనే మనము అభివృద్ధి చెందినట్టు, లాంటి దొనకొండ కలవకపోతే అభివృద్ధి చెందినట్టు కాదు. దాన్ని కరెక్ట్ అనకూడదు. మార్కాపురం నియోజకవర్గంలో కానీ కనీ నియోజకవర్గంలో ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది బయోగ్యాస్ తరఫున ప్లాంట్స్ అనేవి ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దగ్గర 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 500 కోట్లు, 6 యూనిట్లు పెడతా ఉన్నారు. 3,000 మంది పైచులకు ఉపాధి ఉద్యోగాలు వస్తాయి దగ్గర ఈ ప్రాంతంలో. మనము ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే దొరకడం లేదు కాబట్టి మరి రిలయన్స్ ఎలా వచ్చింది ఇక్కడికి? అంత పెద్ద రిలయన్స్ కంపెనీ అనేది ఇక్కడికి వచ్చిందంటే రేపు ఇంకా కంపెనీలు వస్తామని చెప్తున్నారు, వస్తారు. 100% ఈ ప్రాంతంలో యువతకి ధైర్యంగా ఉండేటువంటి అవకాశం మా ప్రభుత్వం కల్పిస్తుంది. దానికి ఊరికే రాద్ధాంతం చేసి ఏదో అది గెలపలేదు ఇది గెలవలేదు అని చెప్పి అక్కడ ప్రజలకు ఈ ప్రాంతానికి దూరం అవుతుంది కాబట్టి మేము కలవలేమని చెప్పి అన్నారు. కాకపోతే మా ప్రాంతానికి దూరకుండా కూర్చొని దగ్గర దీంట్లో కలపాలని వాళ్ళు అంటున్నారు. కానీ అక్కడ ప్రజలు మేము మాకు ఇక్కడే ఉండాలి, మాకు దగ్గర అవుతుంది వాళ్ళు అంటున్నారు. సరే, ప్రజా అభిష్టం ప్రకారమే అధిష్టానం పనిచేస్తుంది. కానీ నియోజకవర్గం మొత్తం కలవలేదు, ఇలాంటి అది లేదు ఇది లేదు ఒక్కరు పెడితే ఎట్లయితే ఈరోజు జీవితంలో వారు సాధించలేనటువంటి గొప్ప అవకాశం మా నాయకుడు మాకు ఇచ్చాడు. దీన్ని మా ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా మేము చూసుకుంటాం, సద్వినియోగపరుచుకునే విధంగా. అంతేగాని అనవసరమైన రాద్ధాంతాలు చేసి అనవసరంగా ప్రజలను పెడదోని పట్టించాల్సిన అవసరం లేదు. ఈ ప్రజలకు ఏ రకంగా కాపాడుకోవాలో, ఈ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో 24 సంవత్సరాలుగా నాకు అంత రాజకీయ అనుభవం ఉంది. నేను నా ప్రజలను ఏ రకంగా సంతోష పెట్టుకోవాలనో మాకు తెలుసు. 100% మా ప్రాంత ప్రజలను ఏమాత్రం మేము డిసప్పాయింట్ చేయకుండా సాటిస్ఫైగా చేసుకుంటాం. ఈ రోజు రిలయన్స్ వచ్చినది అంటే మాకేం దొరకకుండా కలిస్తే రిలయన్స్ వచ్చింది. మరి రిలయన్స్ తీసుకుపోయి దొరకకుండా పెట్టారు కదా, మార్కాపురం ఎందుకు పెట్టారు? మరి అంటే మార్కాపురంలో రిలయన్స్ పెట్టినామంటే అంటే ఈ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు పెడుతున్నాము అనేటువంటి సంకేతం మా ప్రజలకు మా నాయకుడు ఇచ్చినట్టే కదా. మనం ఎందుకు ఆ రకంగా మనము లేనిపోని అపవాదులు, లేనిపోని నిందలేసి ఎప్పుడు చేద్దామా అని చెప్పి ఎప్పుడు తప్పుదో పట్టిద్దామా అని చెప్పి ప్రజలు చూస్తున్నారు. వాటిని 100% ఇక్కడ ప్రజలైతే ఈసారి తిప్పికొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి చూసారు కదండి, కొత్త జిల్లా అయిన తర్వాత మన మార్కాపురం అంతా సంక్రాంతి సంబరాలని ఇక్కడే కనిపిస్తున్నాయి. మార్కాపురంలో అయితే మన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఇలాంటి ముగ్గుల పోటీలు, కోలన్నలు చాలా అనేకమైన కార్యక్రమాలు అయితే పెట్టారు. వీటికి బహుమతులు కూడా అందజేస్తున్నారు. ఇందులో పోటీగా జరుగుతున్నాయి. సో ఒక్కసారిగా మన మార్కాపురం అంతా చాలా కలకల్లాడుతుంది. పండగ అంటే మన మార్కాపురం అంటే మన సంక్రాంతి పండుగ అనే విధంగా అయితే ఇక్కడ ఉంది. సో ప్రెసెంట్ అయితే మన మార్కాపురంలో అయితే సంక్రాంతి సంబరాలు ఈ విధంగా జరుగుతున్నాయి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.